ఏదైతే ప్రాచీన ఆలయాలకు సంబంధించిన వాటిట్లలో అప్పట్లో ఈ బెల్లము, శనక్కాయ పిండి ఇట్లాంటి వాటితో చేస్తుంటారు. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు ఏం అడుగులు వేయాలా అన్నటువంటిదే ప్రస్తుతం కనబడుతున్నటువంటి వ్యవహారం. తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అంటే వాస్తవంగా ఆ మధ్యన సింహాచలం ఆలయం పైకప్పుని బెల్లం, కరక్కాయలు తదితర మిశ్రమాలతో బంగాళ పెంకుల్ని అతికించి సింహాచలానికి సంబంధించినటువంటి పైకప్పుని సెట్ చేశారు. అప్పటి నిర్మాణాలు ఆ తరహా వాటితో చేశారు. ఇప్పుడు తర్వాత అక్కడ ఏదైనా తేడా వచ్చినప్పుడు ఏ సిమెంటో ఇసుకో పెట్టినప్పుడు అవి పాడైపోతున్నాయి. అయితే ఒక ట్రస్ట్ ఒకటి పనిచేస్తోంది. శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ రిలీజియస్ ట్రస్ట్ అనేది మన రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ ఆలయాలకు ప్రాచీన పద్ధతిలో మరమ్మతులు చేపట్టింది. వీళ్ళు ఎలాంటి నిర్మాణం శిథిలం కావడానికని ప్రధాన కారణం పైకప్పు దెబ్బతినడం కాబట్టి ప్రాకారాలు, గాలి గోపురాలు, రాతి స్తంభాలు, దూలాలు కూడా నీళ్లు చొరబడితే పగుళ్ళు ఏర్పడి కాలక్రమేణా దెబ్బతింటూ ఉంటాయి. 100 ఏళ్ల కిందట నిర్మించిన ఆ కట్టడాలకు ఆనాటి పద్ధతిలో నిర్మాణ సమయంలో ఉపయోగించిన పదార్థాలతోనే మరమ్మతులు చేసేటటువంటి పనిని ఈ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అన్నటువంటి చేస్తోంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకాళహస్తిలో 6 కోట్లతో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పైకప్పు పనులు చేశారు. వీళ్ళు సింహాచలం 4 కోట్ల 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన పైకప్పు పనులు పూర్తిగా వచ్చినాయి. శ్రీశైలంలో 24,000 చదరపు అడుగుల పైకప్పు స్తంభాల మరమ్మతు పనులు మొదలుపెట్టారు. తిరుపతిలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన అలిపిరి పాదాల మండపానికి మరమ్మతుల కోసం 3 కోట్ల వరకు వెచ్చించబోతున్నారు. వీళ్ళు సొంత నిధులతో పురావస్తు శాఖలో 38 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించి కట్టడాల పరిరక్షణ విభాగం సంచాలకుడిగా పనిచేసినటువంటి ఆర్ఎస్ జామ్వాల్ ఈ ట్రస్ట్లో కీలకంగా వ్యవహరిస్తూ మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్నారు. సున్నం, బెల్లం, కరక్కాయలు, బెండకాయలు, ఒక రకమైన చెట్టు జిగురు, జనపనార, మినప్పప్పు తొట్లల్లో వేసి 20 రోజుల పాటు నానబెట్టి వాటిని రెండింటికి కలిపి చిక్కటి జిగురులా తయారు చేసి ఆ మిశ్రమాన్ని పైకప్పుకు పూసి బంగాళ పెంకులు అతికిస్తారు. ఇక చుక్క నీరు కూడా లోపలికి చొరబడకుండా చోళులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఆలయాలు కట్టడానికి ఆ విధానాన్ని అనుసరించేవారట. అలా మరమ్మతు చేస్తే కనీసం 2 శతాబ్దాల పాటు చెక్కు చెదరం అన్నటువంటిది పురావస్తు ప్రమాణాల ప్రకారమే పనులు చేస్తున్నాము. పురాతన పద్ధతులు అనుసరిస్తున్న కారణంగా ఆలయాల్లో మరో 200 ఏళ్ల వరకు డోకా ఉండదు అంటూ మునిరత్నం రెడ్డి ఎవరైతే శాసనాల విభాగం పురావస్తు శాఖకు సంబంధించిన సంచాలకుడు చెప్తున్నారు. అవి ఆంధ్రలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో చేస్తున్నారు.